నగరంలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. గ్యాప్ తర్వాత మళ్లీ బుల్డోజర్ను దింపింది హైడ్రా. కూకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా దీనిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేసి 4 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ పురపాలక పరిధి పటేల్గూడ గ్రామానికి చెందిన 12వ నెంబరు ప్రభుత్వ సర్వే నెంబర్లో ఉన్న 25 అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై గత 3 రోజులుగా నోటీసులు జారీ చేశారు. 14 విల్లాలను తొలగించే కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటికే ఇళ్లలో నివాసమున్న కుటుంబ సభ్యులను రెవెన్యూ, పురపాలక, పోలీస్ శాఖల అధికారులు ఖాళీ చేయించారు. అనంతరం కూల్చివేశారు. ఇళ్లను ఖాళీ చేయించడంతో కొందరు స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు కిష్టారెడ్డిపేట గ్రామ పరిధి 164 సర్వే నెంబర్లో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. 3 బహుళ అంతస్తుల భవనాల కూల్చివేసి 1 ఎకరం భూమిని స్వాధీనం చేసుకుంది. దీంతో ఇవాళ 3 చోట్ల జరిపిన హైడ్రా కూల్చివేతల్లో 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటన విడుదల చేసింది. కూల్చివేతల్లో హైడ్రా బృందంతో పాటు రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ రోజు హైడ్రా అధికారులు ఒకే చోట నుంచి మూడు లొకేషన్స్ లో ఈ కూల్చివేతలు కొనసాగించారు. ఒకటి కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి నల్ల చెరువు ప్రాంగణం, కిష్టారెడ్డిపేట అమీన్పూర్ మండలానికి చెందినటువంటి కిష్టారెడ్డిపేట విలేజ్, అదే అమీన్పూర్ మండలంలో ఉన్నటువంటి పటేల్గూడ విలేజ్ లో ఈ 3 చోట్ల ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగించారు. మొత్తం 8 ఎకరాల భూమిని ప్రభుత్వానికి చెందినదిగా స్వాధీనపరుచుకొని దాన్ని సేవ్ చేసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్ట్రక్చర్స్ అన్ని కూడా కూల్చేశామంటూ కూడా హైడ్రా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇటు నల్ల చెరువు, కుకట్పల్లి విషయానికి వస్తే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి స్పెసిఫిక్ గా కొంతమంది వ్యక్తులు భారీ షెడ్లను ఏర్పాటు చేసి కుకట్పల్లి లేక్ పరిసర ప్రాంతాల్లో కూడా బౌండరీలను ఏర్పాటు చేసుకొని కమర్షియల్ యాక్టివిటీస్ కోసం, క్యాటరింగ్ బిజినెస్ కోసం ఈ షెడ్లని ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా ఈ వ్యాపారానికి పాల్పడతా ఉన్నారు అన్నట్టు కూడా హైడ్రా గుర్తించడం జరిగింది. ఇదే కిష్టారెడ్డిపల్ల పటేల్గూడ అమీన్పూర్ కి సంబంధించేమో బిల్డర్స్ ఇక్కడ వీటిని కన్స్ట్రక్షన్ చేసి ఇవి కమర్షియల్ ప్లాటింగ్స్ కిందికి మార్చి, కమర్షియల్ భవనాల కిందికి మార్చి వీటి అమ్మకాలకు వీళ్ళు మార్కెట్ లోకి తీసుకొచ్చి పెద్ద మొత్తంలో డబ్బులని పోగేస్తా ఉన్నారు అనే దానిపై కూడా ఈ 2 చోట్ల ఎందుకు ఈ రోజు కూల్చివేతలు జరపాల్సి వచ్చిందనే దానిపై కూడా హైడ్రా ఒక స్పష్టమైనటువంటి నోట్ రిలీజ్ చేసింది. కుకట్పల్లి లేక్ నల్ల చెరువు ప్రాంతం మొత్తం 27 ఎకరాలు, సర్వే నెంబర్ 66, 67, 68, 69 మొత్తం 16 కమర్షియల్ షెడ్స్, కాంపౌండ్ ని డెమాలిష్ చేశాము. ఇదంతా కూడా 4 ఎకరాల పరిధిలో ఉండగా 4 ఎకరాలు కాపాడి ఈ భవనాలన్నీ కూడా కూల్చివేశామంటూ కూడా హైడ్రా ఈ విషయాన్ని నోట్ ద్వారా తెలియజేసింది. కిష్టారెడ్డిపల్లి అమీన్పూర్ మండల్ చెందినటువంటి సర్వే నెంబర్ 164 లో మొత్తం 3 ఆర్సీసీ స్ట్రక్చర్స్, కమర్షియల్ భవనాలు కింద ఫ్లోర్స్ తో పాటు అడిషనల్ గా 5వ అంతస్తులు వీరు ఏర్పాటు చేసుకుని ఇది కమర్షియల్ పర్పస్ లో రెంట్ పర్పస్ అమ్మకానికి సిద్ధం చేశారు. ఇదంతా కూడా 1 ఎకరాలో ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా తొలగించామన్నట్టు కూడా హైడ్రా నోట్ లో ఈ అంశాలు మెన్షన్ చేయడం జరిగింది. అదే అమీన్పూర్ మండలంలో పటేల్గూడ విలేజ్ కి చెందినటువంటి సర్వే నెంబర్ 12/2, 12/3 ఈ దీంట్లో మొత్తం 3 ఎకరాలు విస్తీర్ణాలలో 25 ఆర్సీసీ స్ట్రక్చర్లని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదలుకొని అప్పర్ ఫ్లోర్ వరకు కూడా అన్ని కూడా కూల్చివేతలు కొనసాగించాం. ఈ రోజు కూల్చివేతల ప్రక్రియ సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, హైడ్రా అధికారులు అందరూ సమన్వయంగా కలిసి ఈ రోజు జరిపినటువంటి 3 చోట్ల కూల్చివేతలకు సంబంధించి సుమారు 8 ఎకరాల పాటు ప్రభుత్వ భూమిని, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ భూమిని సేవ్ చేసి ఇది మళ్లీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే విధంగా అక్కడ ఏ నిర్మాణాలు చేపట్టకుండా
పూర్తి స్థాయిలో వాటిని ఆధీనం చేసుకుందాం అన్నట్టు కూడా హైడ్రా ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మొదలుకొని కంటిన్యూగా ఎక్కడైతే సిటీ అవుట్స్కట్స్ లో చెరువులని కబ్జా చేసి కమర్షియల్ బిజినెస్ పరంగా ఉపయోగిస్తా ఉన్నారో వాటన్నిటిపైన దృష్టి పెట్టడం జరిగింది. రేపు కూడా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు అన్ని రకాల పవర్స్ ని కల్పిస్తూ త్వరలో ఒక కొత్త పోలీస్ స్టేషన్ ని కూడా నియమించాలనే ఒక ఆలోచనతో ఎక్కడైతే ఇల్లీగల్ గా ప్రభుత్వ భూములను కబ్జా చేసి దాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ కిందకి మార్చి డబ్బుల దండుకుంటా ఉన్నారో వాళ్ళపైన దృష్టి పెట్టి అది బడా నాయకులైనా సరే మిడిల్ క్లాస్ అయినా సరే ప్రభుత్వానికి చెందినటువంటి ఆస్తులు ఎవరు కూడా నిర్మాణం చేపట్టి వాటిని కబ్జా చేసేటువంటి హక్కు లేదు కాబట్టి వాటన్నిటి కూడా పరిరక్షించామంటూ మాత్రం హైడ్రా ఈ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. వైశాలి.